ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీ అందరికీ మా హృదయపూర్వకమైన శుభములు తెలియచేస్తున్నాం. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఇంతవరకు ఆయన యొక్క కృపలో భద్రపరచబడి దినదినము ఆయన సంరక్షణతో మనం ఈ విధంగా నడిపించబడటం ఆయన యొక్క కృపే. సో దేవుడు ఖచ్చితంగా మనల్ని మరింతగా ఆయన యొక్క కృప చేత నింపుతూ ఆయన నిత్యమైన రాకడ రాజ్యానికి మనము సిద్ధపరచబడిన నిమిత్తమై ఆయన మనకు సహాయం చేస్తాడు. తన ఆత్మ ద్వారా ప్రతిదినం మనం ఆయనకు ప్రార్థన చేసుకుంటూ ఆయన యొక్క సన్నిధిలో మనం కొనసాగించబడదాం. ఆమేన్. హల్లెలూయా. సో ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. జనుల్లో ఈ యొక్క స్వభావాన్ని మనం చూడవచ్చు. నేను అందరి కంట్లో పడాలి, నన్ను అందరూ గుర్తించాలి, నేను అందరి చేత గుర్తించబడాలి, ఫలానా ఇతను ఐకాన్ ఫిగర్, ఇతను అంటే తెలియని వాళ్ళు ఉండకూడదు, లోకమంతా ఫలాని వ్యక్తి అంటే తెలియబడాలి అంటూ అనేక హృదయాలు ఆశిస్తూ ఉంటాయి, కోరుకుంటూ ఉంటాయి. నేను అందరి చేత గుర్తించబడాలి అని, అందరూ నన్ను గుర్తించాలి అని అనుకుంటూ ఏదో విధంగా తాపత్రయపడే వాళ్ళు ఉంటారు. ఒక ఆయన దావీదు సేవకుడు పిలువబడడానికి, ఒక ఆయన్ని పిలవడానికి, ఈయన దావీదు సేవకుడే, ఇంకొక సేవకుని పిలవడానికి ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే ఆయన అంటాడట, నేను మీ ఏరియాకి రావాలంటే ఇంతింత ఖర్చు పెట్టాలి, దీనికి ఇంత ఖర్చు పెట్టాలి, అనౌన్స్మెంట్కి పబ్లిసిటీకి ఇంతింత ఖర్చు పెట్టాలి, స్టేజీలు వేయడానికి, బల్లలు పెట్టడానికి, లైటింగ్కి, సౌండ్ సిస్టానికి ఇంతింత అవుతుంది, ఇంత నువ్వు ఖర్చు పెడతానంటే చెప్పు, అప్పుడు వస్తా మీ ఊరికి. ఇంత అవుతుంది పరిచర్య, మీ ఊర్లో వచ్చి వాక్యం ప్రకటించాలంటే నాకు ఒక స్టేజ్ ఉండాలి, ఆ స్టేజ్కి లైటింగ్ సిస్టమ్ ఇలా ఉండాలి, నా బ్యానర్లు ఇలా ఉండాలి, నా పోస్టర్లు ఇలా ఉండాలి. ఇప్పుడు ఎక్కడో వాళ్ళ సంఘం, ఎక్కడో వాళ్ళ ఊరు, ఈయన దేశమంతా తిరిగి కనిపిస్తూ ఉన్నాడు. చాలా చోట్ల గమనించాను నేను, చాలా చోట్ల. గుంటూరులో మీటింగ్లు, ఎక్కడెక్కడ తెలంగాణలో, తెలంగాణలో మారుమూలకి వెళ్తే అక్కడ కూడా అయ్యగారు పోస్టర్లు కనబడుతున్నాయి. ఏంటంటే పబ్లిసిటీ. నేను అందరికీ కనబడాలి, నేను చేసే పరిచయం అందరికీ తెలియబడాలి, నా ఫోటో ఒకటి ఉండాలి, నా ఫోటో నా ముఖం చూడాలి. అసలుకి మామూలుగా ఈ చిలకలూరిపేటలో కూడా ఒక అయ్యగారు ఉన్నారు. ఆయన మీటింగ్లు అంటే ప్రపంచమంతా, దేశమంతా పోవాలి అన్న పబ్లిసిటీ పిచ్చి, మామూలు పిచ్చి కాదన్నమాట. సో నార్మల్గా ఒక వ్యక్తి లేక ఒక స్త్రీ ఒక వివాహానికి వెళ్ళిందనుకోండి, ఓ ఫంక్షన్కి వెళ్ళిందనుకోండి, అందరిలో తనకంటూ ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత ఉండాలని ఆశిస్తారా లేదా? నేను 25 సంవత్సరాల క్రితం, 23-24 సంవత్సరాలు అవుతుంది, బిలాయిలో నేను సేవ చేసిన దినాల్లో ఒక మ్యారేజ్కి నేను అటెండ్ అయ్యా. ఆల్రెడీ విశ్వాసులదే మ్యారేజ్ అయిపోయింది. రిసెప్షన్లోకి సంఘస్థులు కూడా ఇన్వైట్ చేయబడతారు కదా, కామన్గా వాళ్ళు కూడా వచ్చారు. నేను స్టేజీ మీద పెళ్ళి కొడుకుని పెళ్ళి కూతుర్ని చూస్తున్నా. అలాగే మాట్లాడుతూ సందర్భాన్ని బట్టి ఇలా గమనిస్తే ఎంట్రన్స్లో నుంచి ఒక పెళ్ళి కొడుకు పెళ్ళి కూతురులాగా ఒక కుటుంబం కనపడ్డారు. వాళ్ళు వస్తున్నారు అట్లాగా. నా కళ్ళు నేనే నమ్మలేకపోయాను. ఇది నేను డబుల్గా కనపడుతున్నారు, ఇద్దరిగా కనపడే ఆ చూపు ఏమైనా వ్యత్యాసం వచ్చిందని కళ్ళు నలుపుకొని ఇటు చూస్తే అక్కడ స్టేజ్ మీద పెళ్ళికొడుగా ఉన్నాడు, ఇక్కడ ఇంకొక కుటుంబం. ఆల్రెడీ అప్పటికి వాళ్ళకి 4 పిల్లలు. అయినా కూడా కోటు సూటు బూట్ వేసుకొని జోబులో రోజా పువ్వు పెట్టుకొని మామూలుగా ఆడంబరంగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరిలో నేను ప్రత్యేకంగా ఉండాలి, అందరి చేత నేను గుర్తించబడాలి అని తాపత్రయపడే హృదయాలకి అర్థం కాని విషయం ఏంటంటే, నేను దేవుని చేత గుర్తించబడుతున్నానా? నేను దేవుని చేత గుర్తింపబడుతున్నానా? దేవుని యొక్క వాక్యంలో మనం గమనిస్తున్నాం. కీర్తనకారుడు 138వ కీర్తన 6వ వచనంలో మాట్లాడు, యెహోవా మహోన్నతుడైనను
ఆయన దీనులను లక్ష్యపెట్టును, లేకుంటే దీనులను ఆయన గుర్తిస్తాడు. ద లార్డ్ ఈజ్ గ్రేట్ అని ఇంగ్లీష్లో రాయి. దో ద లార్డ్ ఈజ్ గ్రేట్ బట్ ఆయన దీనులను, హీ కేర్స్ ఫర్ హంబుల్, ఆ యొక్క దీనత్వం కలిగిన వారిని, తగ్గింపు స్వభావం కలిగిన వారిని ఆయన గుర్తిస్తున్నాను అని అన్నాడు. మరి ఈ యొక్క ఉదయకాలం మందు నీ వ్యక్తిగత జీవితంలో నీవు జనుల చేత గుర్తించబడడానికి ఇష్టపడతావా, లేకుంటే దేవుని చేత గుర్తించబడడానికి ఇష్టపడతావా? దేవుని యొక్క సన్నిధిలో ఈ దీనుని గురించి దేవుని యొక్క వాక్యం ఇలా తేటగా చెప్తుంది. దీనులు ఆయన ముఖ దర్శనం చేసేద్దరు అని. సో దేవుని యొక్క ముఖ దర్శనం చేయాలి. మనము కీర్తనకారుడైన దావీదు యొక్క మాటలను గమనిస్తే, దేవా నా దేవుడు నీవే, వేకువనే నీ ముఖాన్ని నేను చూసి, వేకువనే నేను నీ యొక్క సన్నిధిని, నీ బలమును, నీ ప్రభావం చూడాలని వేకువనే నిన్ను వెతుకుతాను. మరొక కీర్తనలో అంటాడు ఆయన, నేను ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన సిద్ధం చేసి నీ సన్నిధిలో నేను కాచుకుంటాను అన్నాడు. సో ఎంత దీనత్వమో చూడండి, ఎంత హంబుల్నెస్ చూడండి. ఇప్పుడు మనం ఈ విధమైన దీనులను ఆయన లక్ష్య పెడతాననే వాక్యంలో చదువుకున్నాం కదా. మరి మనము దేవుని చేత గుర్తించబడేటటువంటి దీనత్వం కలిగి ఉన్నామా? ప్రార్థన జీవితంలో, ఆయన ముఖ దర్శనం చేసే విషయంలో, దేవా నా దేవుడు నీవే అంటూ ఆయన్ని మనం ప్రాధేయపడుతున్న విషయంలో, మనము దీనులముగా ఆయన యొక్క సన్నిధిలో ఆయన ద్వారా లక్ష్యపరచబడేటట్లుగా మన జీవితాలు కొనసాగించబడుతున్నాయా, లేక జనుల ద్వారా మనం గుర్తించబడాలన్న ఆరాటం మనకుందా? ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకంలో యేసు ప్రభు చెప్పాడు, లోకంలో జనులు మిమ్మల్ని పొగుడుతున్నప్పుడు, మిమ్మల్ని ఘనపరుస్తున్నప్పుడు మీకు శ్రమ అని అన్నాడు. లోకుల చేత నువ్వు పొగడబడ్డానికి, లోకుల చేత నువ్వు ఘనపరచబడ్డానికి నువ్వు తాపత్రయపడితే చాలా శ్రమల్లో, ఇబ్బందులు నువ్వు పడతావు. చాలా నీకు తెలియకుండానే ఆ విధమైనటువంటి పరిస్థితి కలుగుతుంది. అందుకని యేసయ్య శరీరధారిగా ఉన్న దినాల్లో జనులు తనను రాజుగా చేయదలిచారని వారిని గురించి విని వాళ్ళ ఆలోచనలు, వారి యొక్క తలంపులు అన్ని వింటుంటే వాళ్ళ మధ్యలో ఎటు వెళ్ళిపోయాడో అర్థం కాదు, తప్పించుకొని వెళ్ళాడు. చూడండి, అందరి ఫోకస్ ఆయన మీద ఉండాలి కదా, ఆయన మీద ఉంటుంది కదా. ఆయన ఎంతగా అందరిలో ఏ విధంగా మిక్స్ అయిపోయి ఏ విధంగా తప్పించుకుని వెళ్ళాడో అసలుకి నేను ఆ వాక్యం చదువుతున్నప్పుడు అనుకున్నాను, ప్రభు ఎంత సాధారణమైన వ్యక్తిగా, ఎంత సాదాసీదాగా. నేను ఒక రోజున ఒక తమ్ముడిని రాత్రి ఐ థింక్ 10-10:30 అవుతుంది, వాడు ఒక వాట్సాప్లో దేంట్లోనో ఒక ఫోటో ఒకటి పంపించాడు. ఫోటో పెట్టి వాక్యం మీద పెట్టాడు. నేను చిన్నవాడు కదా, చిన్న వయసు కదా అని అనుకొని నేను ఆ రాత్రిలో ఫోన్ చేశాను. 10-10:30 టైంలో ఫోన్ చేసి, యేసు ప్రభు తమ్ముడా ఏంటయ్యా బాగున్నావా అని పలకరించి అన్నాను. తమ్ముడా, యేసు ప్రభుకే చుట్టూ గ్లోనెస్, మహిమ ఉన్నట్లుగా ఎక్కడ మనం చూడలేము తమ్ముడా. నీ తలకాయ మాత్రం బాగా మామూలుగా మెరిసిపోతుంది, బాగా అసలుకి మహిమ దిగిపోతున్నట్టుంది. ఆ ఎడిటింగ్ ఇవన్నీ మనకు అవసరమా అని ఒక సాధారణంగా, నాకంటే చిన్న వయసు సేవకుడే, నేను ఒక సేవకుడిగా చెప్తున్న మాటలు చెవిని పెడతాడని నేను ఆ తమ్ముడికి చెప్తే, ఆ తమ్ముడు అన్నా సరేనన్నా అని పెట్టేసి ఇంకొక పాస్టర్కి ఫోన్ చేసి, అసలు ఆయనకి ఏమైందంట, ఆయన ఏంది నన్ను టార్గెట్ చేశాడు, ఆయనకి ఏమైందంటే నేనేమో అర్థం చేశానంట, ఆయన ఇష్టమా నా ఇష్టమా అని ఇంకొక ఆయనకి ఫోన్ చేసి ఆయనకి చెప్తున్నాడట, ఇట్లాగా జాన్ పాల్ పాస్టర్ నన్ను అన్నాడు అని చెప్పి. ఆలోచించండి, నా బాధ ఏంటంటే 115వ కీర్తన అనుకుంటున్నాను, మాకు కాదు యెహోవా మాకు కాదు, మీకే మహిమ ఘనత ప్రభావం కలగాలి. మనము ఎందుకు పనికిరాని వ్యక్తులమనేది నా యొక్క భావన. విసిరి వెళ్ళి తిరిగి రాని గాలి లాంటి వాళ్ళం మనం. ఆయన కరుణ చూపించకపోతే, ఆయన రక్షించకపోతే, ఆయన కాపాడకపోతే మనం ఈరోజు ఈ స్థితిలో ఉండగలమా, నిలబడగలమా? ఈ విధంగా వాక్యాన్ని ప్రకటించే స్థాయి మనకుందా? ఎంతోమంది గనులకి, ఎంతోమంది వేద పండితులకి, లోకంలో
అసలుకి మామూలుగా నాలెడ్జ్ కాదు, అంత శాస్త్రవేత్తలుగా అంత ఉన్నతమైన వ్యక్తులుగా పిలువబడిన వారికి లేనటువంటి ధన్యత యోగ్యులమైన మనకు అనుగురించి ఆయన పేరట నిలబడి జనులకు వాక్యం చెప్పే స్థితి మనకు వచ్చిందే. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనము ఎంత దీనులుగా ఉన్నాము. యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్య పెడతాడు. యాంప్లిఫైడ్ బైబిల్ అనే ఒక ట్రాన్స్లేషన్లో నేను గమనించాను ఏంటంటే, ఆయన కేర్స్ ఫార్ హిమ్ అని ఉంది కదా, అతన్ని గుర్తిస్తాడు, అతన్ని బాధ్యతగా గమనిస్తాడు అని చెప్తూనే ఆ యాంప్లిఫైడ్ బైబిల్లో ఎక్స్పాండ్ చేసి రాయబడిన మాట ఏంటంటే, వారిని తనతో కూడా సహవాసానికి ఆయన ఇన్వైట్ చేస్తున్నాడంట. ఎంత గొప్ప మాట! మాట నాకు చాలా ఆనందాన్ని కలుగజేసింది. మనము దీనులుగా ఉండటం, దేవుని ద్వారా మనం గుర్తించబడాలని ఆశపడటం ద్వారా ఆయనతో మనం సహవాసంలోకి వచ్చేటట్లుగా ప్రభు చేస్తాడు. సహోదరుడా, సహోదరి, నీవు ఎవరితో సహవాసాన్ని కోరుకుంటున్నావు? గనులతో నువ్వు కూర్చోవడానికి, గనులతో ఉండడానికి, వారితో సహవాసం కోసం నీవు ఆ విధమైన తహత పడుతున్నావా? ఆ విధమైన ఆత్రత నీకు ఎక్కువ అవుతుందా? లేకుంటే దేవునితో నేను సహవాసం కలిగి ఉండేటట్లుగా నేను మరుగై నేను ఆయన సన్నిధిలో కనిపెట్టుకుంటూ ఆయన యొక్క పాదాల దగ్గర ఉంటే నాకు చాలు అన్న స్థితి మనకుందా? ఆలోచించండి. దేవుని బిడ్డలుగా ఈ రోజున మనల్ని మనం పరిశీలించుకోవాలి, దేవునికి అప్పగించుకోవాలి, దేవునికి ప్రార్థన చేసుకోవాలి. యా, నీ ద్వారా నేను గుర్తించబడితే చాలు, నీ యొక్క సహవాసంలోకి నేను వస్తే చాలు. నేను లోకానుసారంగా లోక సంబంధమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, లోక సంబంధమైన ఆడంబరాలు, లోక సంబంధమైనటువంటి ఘనతలు, లోకంలో అందరూ నన్ను గుర్తించాలన్న ఆ తాపత్రత ఇవన్నీ నాలో నుండి తొలగించండి. పాదాల దగ్గర ఉండి మీ ఫెలోషిప్లో, మీ సహవాసంలో నేను ఉండడానికి సహాయం చేయండి అని దేవునికి మనం ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందామా? పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. యా, మేము మీ ద్వారా గుర్తించబడాలి, మేము లోకం ద్వారా కాదు. లోకమైతే మమ్మల్ని అయ్యా మా యొక్క స్థితిని చాలా భిన్నంగా, చాలా భయంకరంగా మారుస్తుంది. మీరైతే అయ్యా మీతో, మీ దగ్గర మేము గుర్తించబడి మీ యొక్క సహవాసంలోకి, మీ యొక్క కాపుదల సంరక్షణలోకి మేము వస్తున్నామని మీ లేఖనాలు తేటగా చెప్తుంది. వా, మేము ఎప్పటికీ కూడా అహంకారులుగా ఉండకూడదు. అయ్యా మీరు మహోన్నతులైనను దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి అహంకారాలను గుర్తిస్తాడని మీ లేఖనం తేటగా చెప్తుంది. కనుక మా జీవితంలో అయ్యా మేము ఒకవేళ అహంకారులం అయితే మేము దూరంగా ఉన్నప్పుడే మీరు గుర్తించేస్తారయ్యా. కనుక మేము అలాంటి స్వభావం లేకుండా అందరు లోకం చేత ఘనత పొందాలను, లోకం చేత మేము గుర్తించబడాలన్న తాపత్రత కాకుండా మీ సన్నిధిలో మేము మరుగై ఉండడానికే అధిక ప్రాధాన్యత కలిగి మీతో ఫెలోషిప్లో ఉండడానికి సహాయం చేయండి. మీ కృపయు కాపుదల సమాధానం ఈ మాటలు వింటూ మీ యొక్క సన్నిధిలో తమను తాము తగ్గించుకుంటున్న ప్రతి కుటుంబానికి మీరు అనుగ్రహించండి. ఘనమైన నామమును మహిమ తెచ్చుకోమని యేసయ్య నామములో ప్రార్థన చేసి పొందున్నాము. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభు రాకడ పర్యంతం కృప దేవుని ద్వారా గుర్తించబడడానికి ఆశిస్తున్న వారందరికీ తోడే ఉంది. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రభువైన వందనాలు. దేవుని ద్వారా మనం గుర్తించబడతాం. ఆయన ద్వారా మనం గుర్తించబడితే ఆయనతో సహవాసంలోకి మనం ఉంటాం. ఆయనే మనల్ని ఆహ్వానిస్తున్నారు సహవాసంలో.